ముందుగా మన అందరి గురువైన బ్రహ్మ ఋషి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఈరోజు ఒక బ్రహ్మాండమైన సబ్జెక్ట్ చెప్పుకున్నాం. ఏంటి అంటే అది మనం మాస్టర్స్ కి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఓకే, ఏ మాస్టర్ అవ్వచ్చు. అసలు మాస్టర్స్ అంటే ఎవరు? ఫస్ట్ బేసిక్ పాయింట్. మాస్టర్స్ అంటే ఎవరు? గురువులు అంటే ఎవరు? మాస్టర్స్ అంటే ఎవరు? వాళ్ళకి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఓకే ఓకే అసలు మాస్టర్స్ అంటే ఎవరు? మాస్ట్రాలిటీ అంటే పూర్తిగా ఏంటంటే ఒక సబ్జెక్ట్ మీద ఎవరికైతే గ్రిప్ ఎవరైతే ఉందో, అదే సబ్జెక్ట్ అయినా సరే, ఆ సబ్జెక్ట్ మీద ఉన్న గ్రిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మాస్ట్రాలిటీ చేసినట్టు మాస్టర్ అంటారు. ఓకే, అయితే ఎవరు ఏ మాస్టర్స్? అసలు మాస్టర్స్ అంటున్నారు, తర్వాత గురువులు అంటున్నారు, దైవాలు అంటున్నారు. వీళ్ళందరూ ఎవరు? ఎవరు అంటే ఒక ఉన్నతమైన చైతన్యం ఎప్పుడైతే భూమి మీదకి ప్రవేశించిందో అదే మన శుద్ధ చైతన్యం అని చెప్పుకుంటున్నాం. తర్వాత మన మూల చైతన్యం చెప్పుకుంటున్నాం, తర్వాత పరమాత్మ అని చెప్పుకుంటున్నాం, తర్వాత మన అంశాత్మలుగా వచ్చామని చెప్పుకుంటున్నాం. బాగానే ఉంది. కానీ ఎవరైతే ఈ అంశాత్మలుగా వచ్చిన ఎవరైతే గ్రేట్ గ్రేట్ అని చెప్పి తెలుసుకుని వాళ్ళు పూర్ణాత్మలుగా ఎవరైతే మారిపోయారో వాళ్ళే ఆస్ట్రల్ మాస్టర్స్. పూర్తిగా అంటే వాళ్ళ శక్తిని ఎవరైతే తెలుసుకున్నారో, వాళ్ళ శక్తి స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళందరూ మాస్టర్సే. అంటే ఆ మాస్టర్స్ లో ఎవరున్నారు? మనం కూడా మాస్టర్సే. కానీ అది ఎలా తెలుసుకుంటాం మనం? ఎలా తెలుసుకుంటాము అంటే మనం ఒక శక్తిని పెంచుకుంటాం వల్ల తెలుసుకుంటాం. అది ఇప్పుడు ఇప్పుడు కాకపోయినా తర్వాతనే తెలుస్తుంది. మనం ఎంత గొప్ప మాస్టర్సో మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అయితే మరి ఒక గురువుని కలవాలంటే ఇంత ఈజీయా? ఒక మాస్టర్ని మన ఒక మాస్టర్స్ని కానీ లైవ్ మాస్టర్స్ని ఎవరినైనా కలవాలంటే ఇంత ఈజీయా? చాలా ఈజీ. చాలా చాలా ఆఖరికి మీరు గ్లాస్‌తో మంచినీళ్ళు పోసుకొని తాగితే ఎంత ఈజీయో ఇది కూడా అంతే ఈజీ. ఎలాగంటే ఏం కోరుకుంటారండి వాళ్ళ దగ్గర, మన దగ్గర నుంచి వాళ్ళు? సరౌండింగ్‌నెస్, పూర్తి క్షమాపణ భావంతో ఒక ప్రేమతత్వాన్ని కోరుకుంటారు. ఎవ్వరైతే ఇప్పుడు ఇందాక నేను మెడిటేషన్ చేపించేటప్పటికి ఈ పత్రి సార్ వచ్చి ఏం చెప్పాడు సార్, "ఇంత ప్రేమగా పిలిచి నా పేరే పెట్టాను. నేను అక్కడ ఉండకపోతే ఇంకేంటి? మీ అందరిలోను నేనున్నా. అక్కడ ఇటుక మోసేవాడిలో కూడా నేనే ఉన్నానని" చెప్పాడు. అది ప్రేమతత్వం. ఇటుక మోసేవాడి దగ్గర కూడా నేనే ఉన్నానని చెప్పాడు. ఆది పరాశక్తి ఏం చెప్పింది? నేనే కట్టించుకుంటున్నాను. నన్ను మళ్ళీ రమ్మంటే నేను అక్కడే ఉన్నాను. అంటే ఇక్కడ ఏంటి అంటే, మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో, మనం పూర్తిగా గురువుకి ఎంత సరౌండింగ్ అయ్యి ఉన్నామో, పూర్తిగా ఏంటంటే గురువు చెప్పిన మాట ఎంత ఎలాగ నమ్ముతా మనం ముందుకెళ్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్. అది ఏ గురువు అన్నా అవ్వచ్చు. మీరు శివుడు అనుకోవచ్చు, ఆది పరాశక్తి అనుకోవచ్చు, మహావతార్ బాబాజీ పత్రిజీ అనుకోవచ్చు, మాస్టర్ సివివి అనుకోవచ్చు, ఎవ్వరైనా అనుకోవచ్చు. ఇక్కడ ఎవ్వరు నీకు ఇదే గురువు అని చెప్తాకి ఎవరికి రైట్స్ లేవు. గుర్తుపెట్టుకోండి. మీకు వీళ్ళే గురువు అని చెప్పి ధైర్యం ఎవరికి లేదు. ఎందుకంటే అది డిసైడ్ చేసుకోవాల్సింది మీ ఆత్మ, మీ పరమాత్మ మాత్రమే. ఫస్ట్ బేసిక్‌గా మనకు కావాల్సింది ఏంటంటే, నాకు సరైన గురువుని చూపించండి అని చెప్పేసి ఎవరిని అడగాలి? మన ఆత్మస్థితిని అడగాలి. పరమాత్మ స్థితిని అడగాలి. అప్పుడు మనకు ఒక గురువుని చూపిస్తారు. అది ఏదో రూపంలో చూపించచ్చు. వీడియో రూపంలో చూపించచ్చు. ఏదో రూపంలో చూపించొచ్చు. అది కన్ఫర్మా కాదా చేసుకున్న తర్వాత నేను చేసిన ప్రాసెస్‌లో చెప్తా. ఇయన్నీ కూడా సృష్టి మనకి ముందుగానే చెప్తా హెచ్చరిస్తానే ఉంటది. విషయం ఏంటంటే, నేను పత్రి సార్‌ని కలలేదు. 2017లో ఒకసారి ధ్యాన పరిచయం అయింది. తర్వాత 2020 వరకు రాలేదు. మధ్యలో గ్యాప్ వచ్చిందన్నాడు. కానీ ఈ 2017 నుంచి 2020 గ్యాప్‌లో పత్రి సార్ నన్ను విడిచిపెట్టలేదు. నేను తణుకులో ఉంటే తణుకులో ఉన్నాడు. ఆయన పిరమిడ్ ఓపెన్ చేసాడు. కానీ నేనెళ్ళలేదు. అది టీవీలో చూసాను నేను. అంటే ఆయన ఉన్న ప్రతి చోట నేనున్నాను. కానీ అనేది ప్రతి చోట చాలా చోట్ల సింక్ అయినాయి. ఏంటంటే అదే ఊర్లోనే ఉంటాం గానీ నేను కలవలేదు ఆయన్ని. కానీ ఎందుకు కలవలేదు అంటే, నా తర్వాత నువ్వు రావాలి అని చెప్పి ఒక ప్రణాళిక పెట్టుకున్నాం ఇద్దరం. ఆ ప్రణాళిక ద్వారా మేమిద్దరం కలలేదు ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్ చెప్తా. ఏంటి అసల గురువు అంటే ఏంటి? నిజంగా గురువు అంటే ఎవరు అసలు నిజంగా గురువు అంటే? దాన్ని ఎలా తీసుకోవాలి మనం? ఈరోజు నేను చెప్తున్నా. ఈ శ్వాస ఆగిపోవాలి. నువ్వు కాసేపు ఆపుకో కూర్చో అని చెప్తే
దానికి కూడా నేను డిసైడ్ అయిపోతాను. గురువుని ప్రేమించే విధానం అది. నాది ఏమీ లేదిక్కడ. మొత్తం ఆఖరికి నేనేసుకున్న చొక్కాతో సంబంధం కూడా లేదు నాకు. నువ్వు ఏది చెప్తే అది నేను చేస్తాను. అని ఎప్పుడైతే సరౌండింగ్‌నెస్‌లోకొచ్చానో, నేను అన్నది పూర్తిగా ఎరైజ్ చేసేసానో, ఆ రోజు మాత్రమే జీవితం మిరాకిల్‌గా మారింది నాకు. అప్పుడు దాకా మీరు చెప్పియన్నీ కూడా నాకు ఒక్కోసారి నవ్వొస్తది గానీ, మీరు చెప్పి ప్రతి ఒక్క కష్టం గాని, ప్రతి చేసిన నష్టం అన్నీ కూడా నేను ఫేస్ చేసినయే. ఈరోజు పెద్ద గొప్పగా చెప్తలేనండి. ఇయన్నీ నేను కూడా ఫేస్ చేశా. కాకపోతే ఎప్పుడైతే పత్రిజీని ఎన్ని టెస్ట్‌లు పెట్టాడన్ని టెస్ట్‌లు పెట్టాడో. ఒకరోజు వత్తాడు, ఎవడో వత్తాడు పత్రిజీ బండ బూతులు తిడతాడు. అన్నీ ఇన్న తర్వాత ఒకరోజు కోపమొచ్చింది. ఏదో చెప్పేసారు. చెప్పేసారు. ఓసారి క్యాలెండర్ చూసాను. నువ్వు ఎవరో నాకు తెలీదు. ఎందుకు కనెక్ట్ అయ్యావో తెలీదు. కానీ ఒకటి చెప్తున్నా నేను. నీ గురించి 1,00,000 కాదు, 1,00,00,000 మందొచ్చి నన్ను ఎదురుంగా తిట్టినా సరే, నేను బూతుగా నీకే సంబంధం. నీకు నాకు వేరే ఏం లేదు. నువ్వు ఏం చేసినా సరే, నిన్ను నేను విడిచిపెట్టను అని చెప్పేసాను. అప్పటి నుంచి అటువంటోళ్ళు నా దగ్గరికి రావటం మానేశారు. ఏదైనా చెప్పండి నాకు. మీరు ఎన్ని అడ్డమైన బూతులు తిట్టిన ప్రతిసారి నాకు సంబంధం లేదు. నేను నా గురువు ఆయనే. డైరెక్ట్ ఆయనకే చెప్పా. ఎవరికి చెప్పాను? ఆయనకే చెప్పా. ఏదన్నా చెప్పండి నాకు అవసరం లేదు. నువ్వు ఆ! నేను అది చేసేసి ఇది నాకు చెప్తాడు. నేను అది చేసి చేసుకో. నాకు సంబంధం ఏంటి? నువ్వు నా గురువు. నువ్వు ఏదన్నా చేసుకో నాకెందుకు? అన్న స్థితిలో నేను ఎప్పుడైతే వచ్చానో, ఈరోజు చెప్తున్నాను నేను. ఈరోజు చెప్తున్నా. నేను ఆఖరికి ఏది చెయ్యాలన్నా సరే ప్రతిసారి ఒక పర్మిషన్ లేకుండా చేస్తలేదు. నాకు ఇప్పటికి 6 నెలల క్రితం ఇచ్చాడు యాక్సెస్. ఏంటి అంటే, ఓకే. నువ్వన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తున్నావు. ఇంక ప్రతిసారి నన్ను అడగక్కర్లేదని చెప్పి 6 నెలల క్రితం ఇచ్చాడు యాక్సెస్. అప్పటిదాకా కూడా ఏ మాట ఆఖరికి ఏది చిన్న విషయం చేయాలి. ఆఖరికి నేను బయటికెళ్ళాలన్నా సరే, ఒక పిరమిడ్ క్లాస్ చెప్పాలన్నా సరే, చెప్పమంటారా? వద్దంటారా? అని అడిగేవాడిని. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే తప్పట్లు పడుతున్నాడొచ్చి. అంటే ఇక్కడ ఏంటి అంటే, మన స్థితి, మన గురువుని నమ్మాలి ఫస్ట్ పాయింట్. అది ఎవ్వరైనా సరే. అది మీ యొక్క విషయం ఏంటంటే అది, మీరు ఎంత నమ్మితే మీకు ఉదాహరణ చెప్తా. గురువు గురించి చెప్తా ఒక విషయం. ఏంటంటే పూర్వకాలంలో మీకు పాటొస్తది. ప్రతిసారి గుడుల్లో అనేది మన స్కూల్లోకెళ్ళగానే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటారు. అసలు ఈ పాటకి అర్థం ఏంటో తెలుసా అసల? ఈ పద్యానికి, ఈ ఒక్క దీనికి అసల పరిణామం ఏంటో తెలుసా? ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది? ప్రతీదీ కూడా కౌసల్య, సుప్రజ, రామ అంటే అదెలా వచ్చింది? ప్రతి దానికి మనకేంటంటే ఇవి వచ్చేసినయి. ఎలా వచ్చేసినయి? ఇయన్నీ దానికొక పెద్ద పరమార్థం ఉంటది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ఇది వర్డ్ ఎలాగొచ్చింది? పూర్వకాలంలో ఒక గురువున్నాడు. ఆ గురువు ఎలాగంటే శిష్యులకి ఎంతగానో పాఠాలు నేర్పించాడు. ఎంతో ప్రేమతత్వంతో ఉన్నాడు. అంతా అయిపోయింది. ఆ గురువుకి ఒకసారి మెసేజ్ వచ్చింది. ఏమనంటే, "నువ్వు కొన్ని రోజుల్లో పలానా జబ్బుతో చనిపోబోతున్నావు" అని చెప్పారు. సరే. శిష్యులందరిని పంపించాడు. భార్యని పంపించాడు. ఇంకెవ్వరిని ఉంచుకోలేదు. ఇంకెవ్వరిని ఉంచుకోలేదు. అందరిని పంపించాడు. ఒక శిష్యుడు మాత్రం "నేనెళ్ళను గురువుగారు" అన్నాడు. "దేనికి?" అన్నాడు. "అందరూ వెళ్ళిపోతే మీ సేవ ఎవరు చేస్తారు సార్? నేనుంటా" అన్నాడు. కొట్టాడు, తిట్టాడు. ఏం చేసినా ఎళ్తది. గురువు కాళ్ళు పట్టుకొని ఉండిపోతుంది. మీరు కొట్టినా, తిట్టినా ఎళ్ళనని చెప్పి అక్కడే ఉండిపోతున్నాడు. ఉండిపోతుంటే ఇంక చిరాకొచ్చేసి ఇంకో 10 రోజులు ఉంటాడులే, వెళ్ళిపోతాడులే అని చెప్పేసి ఉన్నాడు. అయినా సరే తిట్టినా, రోజు తిట్టినా ఎళ్తలేదండి. ఆ గురువుని విడిచిపెడతలేదు. గురువు ఏది చెప్తే చేసేస్తున్నాడు. గురువు ఇంక ఏ పని చెత్త పని చెప్పినా చేసేస్తున్నాడు. ఏది చెప్పినా చేసేస్తున్నాడు. ఇంక ఇడిచిపెడతలేదు. ఇంక అర్థమైపోయింది. ఇంక సరే అని వదిలేసాడు గురువు. వదిలేసిన తర్వాత శిష్యుడు అన్నాడు, "గురువుగారు కాశీ యాత్ర చేస్తే బావుంటదంట కదా! మీకున్న అనారోగ్య సమస్య తగ్గుతదేమో ఒకసారి కాశీ యాత్రకెళ్దామా" అంటాడు. అంటాడు, "నేను నడవలేను కదా! ఎలాగెళ్తానంటే, నేను తీసుకెళ్తానని" చెప్పి భుజాల మీద ఎత్తుకు తీసుకెళ్తా ఉంటాడు గురువుని. భుజాల మీద ఎత్తుకు తీసుకెళ్తా ఉంటాడు. ఒక్కో చోట దింపుతా ఉంటాడు. అన్నం వండి పెడతాడు, తింటాడు, సేవ చేసుకుంటాడు. మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్తా ఉంటాడు. ఈ కాశీకి తీసుకెళ్ళే ప్రక్రియలో గురువు కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు. అయినా సరే ఇడిచిపెట్టడు గురువుని. అలా తీసుకెళ్తానే ఉంటాడు. అయితే తీసుకెళ్తా ఉంటుంటే ఒక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్కసారొచ్చి, "వాడేం గురువబ్బా నీకు?
వాడు కొడుతున్నాడు. నీకు విద్య నేను నేర్పిస్తాను రా నా దగ్గరికి అని చెప్పి ఫస్ట్ బ్రహ్మ వచ్చాడు, తర్వాత విష్ణుమూర్తి వచ్చాడు, తర్వాత మహాశివుడు వచ్చాడు వేరు వేరు రూపాల్లో. అయితే అసలు ఒప్పుకోలేదు అబ్బాయి. మీరు వెళ్ళిపోతే మా గురువు గారు కాళ్ళు నొక్కోవాలి, మీరు వెళ్ళిపోతారు అని చెప్పేవాడు. అంటే అది కొంతకాలానికి ఎలాగైపోయిందంటే ఇంకా తర్వాత మళ్ళీ ఈ అబ్బాయి ఇంకా ఇలాగ చేస్తున్నాడని చెప్పేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నిజంగా ఆ రూపాల్లో వచ్చి దర్శనం ఇచ్చారు. ఇప్పటికన్నా రా, నీ అంత మంచి శిష్యుడి కోసం మేము చూస్తున్నాం, మేమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నువ్వు రా రా అంటే ఇప్పటికి కూడా మా గురువే గొప్పడు అంటాడు. ఇప్పుడు పిచ్చోడా, మ్, మేము వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేము కూర్చుంటే మీ గురువు గొప్ప అంటా వింటూ నువ్వు అసలు నీకు అసలు బ్రెయిన్ పనిచేస్తుందంటే అప్పుడు చెప్పాడనమాట. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర, మా గురువు గొప్పోడు కాబట్టి నాకు ఒకే జన్మలో ముగ్గురు పుణ్యాత్ముల యొక్క దర్శనం ఇప్పించాడు, అది కదా నా గురువు గొప్పతనం అని చెప్పి చెప్పాడంట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎంత చెడ్డ గురువు దగ్గరికి వెళ్ళినా సరే, మనం నిజంగా సిన్సియర్ గా ఉంటే ఆ గురువులోకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చి మనకు జ్ఞానం చెప్తారు. ఇది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర్. అంటే ఈ రోజు నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే గురువుకి ఎంత సరౌండింగ్నెస్ లో ఉన్నాం మనము. మనకి మాస్టర్స్ ఎందుకు రారు అన్నది కాదు ఫస్ట్ పాయింట్. రావాలి 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 కాదు, మీరు ఎవరిని నమ్మారు ఫస్ట్ పాయింట్. ఒకళ్ళనే నమ్మండి, ఎవరో ఒకళ్ళు, అది మీ ఇష్టం. ఒక్కళ్ళనే, నేనైతే పత్రిసారిని, ఇంకేం లేదు. ఆఖరికి నేను చెప్తా, మన మధ్యన వచ్చి శివుడి దగ్గర తీసుకెళ్ళి కూర్చోబెట్టేసినా సరే, సరే శివుడి దగ్గరతో శివుడితో మాట్లాడితే ఆదిపరాశక్తితో మాట్లాడితే ఎవరితోనో మాట్లాడతాం. కానీ నా గురువు ఎవరు? బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ. ఈరోజు పిరమిడ్ కట్టే శివుడి పక్కన గుడి కాడ, శివుడి పక్కన వాళ్ళ స్థలం ఇచ్చినా సరే పేరు ఎవరిది పెట్టాను? నా గురువుది పెట్టాను. అంటే ఇది మనకు కావాల్సిన లక్షణం. ఫస్ట్ లక్షణం ఏంటంటే గురువు అడిగితే ప్రాణాన్ని కూడా ఇచ్చే శక్తి రావాలి ఫస్ట్. జీవితం కాదు, ప్రాణం ఇచ్చే శక్తి రావాలి ఫస్ట్. ఎస్, నేను రెడీ. ఆయన ఈరోజు చెప్తే ఈరోజు ఈ క్షణంలో ఏది చెప్తే అది చేస్తా సిద్ధంగా ఉన్నా. అదేదైనా సరే. అక్కడ నా కూతురే డైరెక్ట్ చెప్తుంది, మా వైఫ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఏంటంటే, నా ప్రపంచంలో ఎవ్వడి మాట ఏంటో, నీకు ఏమన్నా ఆయన చెప్పాలనుకుంటుంది, పత్రిసారి ఫోటో ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు, ఆయన చెప్తేనంటాడు, లేకపోతే ఎవరు చెప్తానంట. అంటే ఒక తత్వాన్ని మనం నమ్మితే అంత అలాగ వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు మాత్రమే నిజమైన జ్ఞానం వస్తుంది మనకి. మరి తర్వాత మాస్టర్స్ని ఎలా కనెక్ట్ అవ్వాలి ఇంతే. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళకి పూర్తిగా సరౌండింగ్నెస్ అయిపోయి వాళ్ళ ఒక ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటా స్వీకరించి, నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటా సిద్ధంగా ఉన్నాను, నువ్వు ఏ టెస్ట్ పెట్టినా తీసుకుంటా సిద్ధంగా. ఏ పత్రిసారి వచ్చి డైరెక్ట్ వచ్చేసి ఎవరికి కరెక్ట్ అయిపోయాడా? కాదు, చాలా ఉంటాయి, చాలా రకాలు. ఒక అమ్మాయి, ఓ రోజు మీకు చాలాసార్లు చెప్పాను, ఒక ఒక అమ్మాయి వచ్చి కూర్చుని పక్కన, ఇది బస్సులో. ఏంటి, ఒక కత్తాలు వెళ్తున్నాము, నా కూతురు ఉంది, తర్వాత ఇంకోళ్ళ పిల్లోడు ఉన్నాడు, అందరూ కూర్చున్నట్టుగా ఒక అమ్మాయి నుంచుని ఉంటే సరే అని చెప్పి ఈ పిల్లోడిని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చుని ఉంది. కూర్చుని ఉంటే కత్తాలు వెళ్ళాక చెప్తున్నాడు సార్. ఏం చెప్తున్నాడంటే, ఒరే అదేంట్రా నీ పక్కన కూర్చుంటే మాట్లాడవేంట్రా నాతోను, పెద్ద ఏం మాట్లాడలేదు ఏది అంటే, మీరు నా పక్కన కూర్చుంటే ఏంటారు, ఇందాక కూర్చున్నాం కదరా బీటెక్ అమ్మాయి రూపంలో నేనే కూర్చున్నా. అంటే మన గురువు ఎలా టెస్ట్ చేస్తాడు. ఆ రోజు మళ్ళీ కిందకి వెళ్ళగానే వాళ్ళ పెద్ద అమ్మాయితో మాట్లాడాను, మళ్ళీ వెనకాలకి వెళ్ళగానే మళ్ళీ చిన్న అమ్మాయితో మాట్లాడాను. అయిపోయిన తర్వాత ఇదిగోండి సార్ మీకు మొత్తం అంతా అయిపోయింది సార్, మీకు సరౌండింగ్ నేను ఈ రోజుతో బోల్ క్లాసులు చెప్పించాను, ఇంకా అయిపోయింది, ఇంకా మీకు అప్పచెప్పేంతకు వచ్చి ఇంకా నా పని అయిపోయిందని చెప్పి చెప్పాడు. ఏంటి పని అయిపోయింది? ఇప్పుడు సినిమా మొదలైంది నీ సినిమా అని చెప్పాడు. ఆ సినిమా ఇక్కడ దాకా వచ్చి, అంటే ఏంటి అంటే మన భవిష్యత్తు ఎలా చూస్తాడు మన గురువు, మన భవిష్యత్తు ఎలా చూస్తున్నాడు మన గురువు, అది నేర్చుకోండి ఫస్ట్. ఎక్కడ ఎన్ని కోటి ప్రోగ్రామ్స్ పెట్టినా సరే నువ్వు పెట్టి ప్రోగ్రామ్ లో ఫస్ట్ నేనే ఉంటానని చెప్పి ఇప్పుడు నాకు చెప్పాడు. ఎన్ని కోట్ల మంది ప్రోగ్రామ్స్ పెట్టినా ఫస్ట్ నువ్వు పెట్టి ప్రోగ్రామ్ నేను ఉంటాను అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు ఆది పరాశక్తి అంటది, నా గురించి కడతంటే నేను ఉండకపోతే ఎక్కడండి, వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని ఇస్తాకే నేను వస్తున్నాను భూమి మీదకి అని చెప్పింది. అంటే ఇక్కడ ఏంటి అంటే
మనం ఒక శక్తిని నమ్ముకుంటే అది మనకి పూర్తిగా ఒక శక్తి వలయంలాగా ఏర్పడుతది. అందుకే మాస్టర్స్ మీరెవ్వరు కూడా నాకు అది కావాలి, ఇది కావాలి ఇయన్నీ మానేయండి ఫస్ట్ పాయింట్. మీ గురువు ఎవరో తెలుసుకోండి. గురువుకి పూర్తిగా సరెండింగ్‌నెస్‌లోకి రండి. అది ఎవరన్నా అవ్వచ్చు. అది శివుడవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి ఎవ్వరన్నా అవ్వచ్చు. అది మీ యొక్క దైవశక్తి అంతే. ఒకటి దేవుడు వేరు, గురువులు వేరు ఎవ్వరు లేరు. అందరూ ఒకటే. సెపరేట్ చేయొద్దు. మీరు ఒక శక్తి అయితే గ్యారంటీగా ఉంది కదా! మీలోనూ ఆ చైతన్య శక్తి ఉంది. నాలోనూ అదే చైతన్య శక్తి ఉంది. పత్రిసార్‌లోనూ అదే చైతన్య శక్తి ఉంది. ఆది పరాశక్తిలోనూ అదే చైతన్య శక్తి ఉంది. ఇది ఎప్పుడైతే మనం గుర్తించామో మరి అదేంటండి మీలోనే దేవుడున్నాడు కదా! మళ్ళీ గురువులు దేవుడి దగ్గరికెళ్తున్నారు. ఏదైనా ఒకటే. ఆనందుడు అన్న ఆయనకి కూడా బుద్ధుడు ఉన్నంత వరకు ఎన్లైట్‌మెంట్ కాలేదు. అందరికి బుద్ధుడి దగ్గరికి ఎవరైతే ఆళ్ళకి ఎన్లైట్‌మెంట్ జ్ఞానోదయం పొందిపోయాడు. కానీ ఆనందుడు అన్న ఆయన కాళ్ళు నొక్కుతా ఉండేవాడు. అక్కడే ఉంటుండు 45 సంవత్సరాలు అలాగే ఉండిపోయాడు. ఉండిపోయినా సరే అతనికి ఎన్లైట్‌మెంట్ కాలేదు. అయిపోతే ఇంక నేను రేపొద్దున్న పలానా చోటకెళ్ళమన్నాడు. పలానా మందికి చోటకెళ్ళినప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత ఆనందుడు ఒళ్ళోనే చనిపోయాడు బుద్ధుడు. చనిపోయిన తర్వాత రెండో రోజుకో, మూడో రోజుకో ఏడుస్తున్నాడు ఆనందుడు. "అదేంటయ్యా నీ దగ్గర ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం వచ్చింది. నువ్వు నాకివ్వలేదేంటంటే, నీ మీద నాకిష్టం ఉందిరా అందుకే నీకు జ్ఞానం ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తానురా" అని చెప్పి జ్ఞానోదయం చేసాడు అప్పుడు. పత్రి సార్‌ని మనం ఎళ్ళిపోయి ఫోటోలు దిగి ఆయన మన భుజం మీద చెయ్యేసి అది కాదు. పత్రి సార్‌ని మనం వచ్చి పట్టుకోవాలి అంతే. ఒకసారి ఏం జరిగిందంటే చాలా సార్లు క్లాసుల్లో చెప్తాను. నేను నిజంగా పత్రి సార్ ఉంటే ఈ పాటికి 10 క్లాసులు 100 క్లాసులు పెట్టిచ్చేత్తాను. రోజు చెప్పించేత్తాను నేను క్లాసులని చెప్తా. ఒక్కసారి ఏమనిపించిందంటే, "అదేంటయ్యా నువ్వు మా ఇంటికాడ శుభ్రంగా నువ్వు ఒకసారి గనక ఉంటే గనక హైదరాబాద్‌లో శుభ్రంగా మా ఇంటికి వారానికోసారి భోజనానికి వెళ్తాను కదా!" అంటే చెప్తే నమ్మరు. 3 వారాలు నేను ఎవరిని పిలవకుండా ముగ్గురు పిరమిడ్ మాస్టర్స్ వచ్చారు. వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాత నేను కళ్ళు మూసి కూర్చుంటే పత్రి సార్ అటు ఇటు తిరుగుతూ తీసుకుంటూ తింటున్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? ప్రతి చోట ఉన్నాను నేను. ప్రతి చోట ఉన్నానని చెప్తున్నాడు గురువు. అంటే ఇక్కడ ఏంటి అసల మనకు కావాల్సిందేంటి? ఫస్ట్ ఒక గురువు ఒక కృప కావాలి. గురువు ఒక చైతన్యం కావాలి. అది ఎవ్వరైనా తీసుకోండి మీరు. నేనైతే పత్రి సార్‌కైతే ఓకే. మీకిష్టమైన గురువు. అదసలు మీ ఆత్మ అని అడగాలి ఫస్ట్ పాయింట్. ఫస్ట్ సక్సెస్‌ఫుల్ మెడిటేటర్ అవ్వాలి అంటే మీకొక గురువు కావాలి. ఆ గురువు ఎవరో మీరే డిసైడ్ అవ్వండి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నా మంచి లేదు, చెడు లేదు. అన్నీ మీకే. నాకు సంబంధం లేదబ్బా! నేనిక్కడ ఉంటాను అంతే. నాకేమన్నా సంబంధం ఉందా ఇది? నా క్లాసా ఇది? నాకొచ్చా ఏమన్నా? నాకేమీ రాదు. మీకొచ్చినంత జ్ఞానం కూడా లేదు నాకు. నిజంగా ఈరోజు చెప్తున్నా. మీకొచ్చినంత జ్ఞానం మీరు చదువుకున్నంత విద్య కూడా లేదు నాకు. నేను డిగ్రీ చదువుకున్నాను అంతే. బీకామ్ చదువుకున్నాను అంతే. మీరు చేసే అంత జాబులు పెద్ద పెద్ద జాబులు కూడా చేస్తలేదు. మీరున్న స్థితిలో కూడా నేను. కానీ నేను ఎందుకు మరి ఇలా చెప్తున్నాను? నేను ప్రతిరోజు ఎలా చెప్పగలుగుతున్నానంటే ఒకటే మాట ఏంటి అంటే పూర్తి సరెండరింగ్‌నెస్. ఈరోజు మీరు బాగుందన్నా సరే నేను పట్టించుకోను. బాలేదన్నా పట్టించుకోను. నాకు సంబంధం ఏంటి? పత్రిసారికి సంబంధం అది. అది ఎప్పుడైతే విధానంలోకి మనం వచ్చామో అప్పుడు మాత్రమే ఏదో చేసేసాం అంటే ఏం చేసాం గుర్తుపెట్టుకోండి. మనం అన్నాటెడ్ శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు. నాకు పిచ్చెలెక్కిపోయిందసల. ఇప్పుడు పిరమిడ్ కడుతున్నారు కదా! పిరమిడ్ ఎవరిది అని అడిగాడు. అక్కడ పిరమిడ్ కడుతున్నాం కదా! అది ఎవరిది అని అడిగాడు. అంటే నేను నవ్వేసి "ఏమో సార్ నాకు తెలీదన్నాను." "నీకోటి అర్థమైందా?" అన్నారు. "చెప్పండి సార్" అన్నా. అంటే ఆ శివాలయం వాళ్ళు మనకేమో స్థలం ఇచ్చారు ఫ్రీగా. మనం డబ్బులివ్వలేదు. మనకేమో అందరూ డొనేషన్‌లు చేత్తన్నారు. మనమేమో అక్కడికెళ్ళి పిరమిడ్ కడుతున్నాము. ఆ శివాలయం వాడొచ్చేసి ఈ స్థలం నాది గాని, ఈ పిరమిడ్ నాది కాదంటాడు. ఇది మేము కట్టాం గానీ, ఆ స్థలం మాది కాదు. అంటే నేను అన్న భావన లేకుండా సృష్టిలో ఫస్ట్ టైమ్ జరుగుతున్న ఒక పుణ్యక్షేత్రం అని జెప్పాడాయన. అర్థమైందా? అక్కడ నేను అన్న భావనే లేదక్కడ. ఆ స్థలమా మనది కాదు. కట్టినోడు మనం కాదు. అందరూ కడుతున్నారు. ఇంకెక్కడుంది? నేనున్న భావన ఎక్కడుంది? నాది అంటా కూడా లేకుండా ఒక సృష్టిలో కార్యం జరుగుతుంది. అది కదా స్వచ్ఛత. అది కదా నిజం. దిస్ సైట్ బిలాంగ్స్ టు మీ అని జెప్పి రాసేసుకుంటాం కాదు ఇక్కడ. నాకు డిసెంబర్ నెలలో కళ్ళు ఎలాగ తెరిపిచ్చాడంటే మామూలుగా కాదు. రత్తాల్లో కూర్చున్నప్పుడు
అసలు జ్ఞానం అక్కడ చాలా మంది వస్తున్నారు. కొత్తోళ్ళు ఏదో వస్తున్నారు, వెళ్తున్నారు. ఎనర్జీ లేదు అక్కడ. నేను చూస్తున్నాను అన్నా. ఎనర్జీ లేదు, ఎనర్జీ లేదు, ఎనర్జీ లేదు. ఏంటి పత్రి సార్ ఇంత పుణ్యక్షేత్రం కట్టాడు. ఇక్కడ ఎనర్జీ లేకపోతే ఏంటంటే కూర్చున్నా. మీ అందరూ చూసి ఇలాగా ధ్యానం చేసేస్తే అబ్బబ్బా! బాగుంది, బాగుంది. ఆ టైప్ కాదు నేను మాస్టర్‌ని. నేను చాలా పెద్ద మాస్టర్‌ని. అంటే చాలా పెద్ద మాస్టర్‌ని ఎందుకు చెప్తున్నానంటే, ఒక్క క్షణంలో మీరు 24 గంటల్లో తీసుకున్న జ్ఞాన శక్తిని నేను ఒక్క క్షణంలో తీసుకుంటా. ఇలా కూర్చోగానే ఇక్కడ ఈ ఈ లొకేషన్‌లో కాదు. దగ్గర దగ్గర ఒక 10 కిలోమీటర్ల రేడియేషన్‌లో ఏ శక్తి నడుస్తుందో కూడా చెప్పగలను నేను. అయితే కూర్చున్నా. కూర్చున్నప్పుడు ఎనర్జీ లేదు. చూసా. ఫస్ట్ రోజు ఓకే. వస్తాడులే రేపు పొద్దున్న కూర్చున్నా. రాలేదు. రెండో రోజు కూర్చున్నా రాలేదు. మూడో రోజు ఈ రోజు కోపం వచ్చేసింది. ఎళ్లి కూర్చున్నా. 4 గంటలకు వెళ్ళిపోయి కూర్చున్నా. నువ్వు వస్తావా? రావా? ఏంటి సంగతి? కథ ఏంటి ఇక్కడ? ఇక్కడ నువ్వెందుకు లేవు? ఇంతమంది కోట్ల మంది వచ్చి పిచ్చోడిలాగా ఇక్కడ కూర్చుంటే నువ్వెక్కడున్నావు? ఫస్ట్ నువ్వు దిగు అన్నాడు. దిగంటే కరెక్ట్‌గా ఆ పిరమిడ్‌లోకి ఇలా దిగి కూర్చున్నాడు. ఆ! ఏంటి ఇప్పుడు చెప్పు సంగతి? ఏంటి ఎక్కడున్నావు? అసలు ఎందుకు రావట్లేదు నువ్వంటే, నా పనేంటి ఇక్కడ అన్నాడు. అదేంటండి మీ పనేంటి? మీదే కదా! ఎవరిది మీది? నాకు సంబంధం ఏంటి? ఆళ్ళు కట్టుకున్నారు. ఆళ్ళు ధ్యానం చేస్తున్నారు. నాకు సంబంధం ఏంటి? నాకు సంబంధమే లేదని. అదేంటండి మీ వల్లే ఏది శాశ్వతం కాదు. నువ్వు పిలిచావనొచ్చా. చెప్పు నాతో పనేంటి? సరే మంచిది. కరెక్ట్‌గా ఇంకా బస్సెక్కేసి ఎవరికీ చెప్పకుండా అక్కడున్న 10 మందున్నారు మన టీమోళ్ళు. ఎవరికీ చెప్పకుండా బస్సెక్కేసొచ్చేసాను. బస్సెక్కొచ్చిన తర్వాత గట్టిగా వర్షం, భయంకరమైన వర్షం మాట. మామూలు వర్షం కాదు. ఆ రోజంతా వర్షం కురుత్తనే ఉంది. కాసేపు ఉండండి నేనొత్తానని చెప్పొచ్చేసాను. సేమ్ టు సేమ్ రిపీట్ మళ్ళీ మొన్న సీను. మొన్న ఎవరికీ చెప్పకుండా కత్తాలెళ్ళిపోయాను. ఎళ్ళిపోయి కట్టమన్నారు బానే ఉంది. కట్టేసాం. పెద్ద గొట్టు ముక్కల్లో కట్టమన్నారు కట్టేసాం. నువ్వొచ్చి అక్కడ కూర్చుంటావా? కూర్చోవా? ఇదెక్కడ నాకు బోల్పాలన కాదు. నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీరొచ్చి కూర్చుంటారు కూర్చోరా. కరెక్ట్‌గా శ్రీచక్రాలనే ఫ్లెక్సీ ఏపిచ్చాను చూసావా? అలాగే సేమ్ అలాగే వచ్చి కూర్చున్నాడు. సరే బయటకొచ్చేసాను. ఈ లోపల నరసింహ గారు ఫోను చేసాడు. సార్ మా ఊర్లో గట్టిగా వర్షం వస్తుందన్నాను. నేను నమ్మనన్నాను. సార్ నిజంగా వర్షం వస్తుంది సార్. చుక్కలు కాదు సార్. చుక్కల వర్షమే కదా! అన్నా. చుక్కల వర్షం కాదు సార్. గట్టిగా కురిసేస్తుంది సార్. నేను నమ్మనన్నాను. అప్పుడు వీడియో తీసి పంపించాడు. సరే అనొచ్చాను. ఆ ఊర్లో గట్టిగా వర్షం పడి 15 సంవత్సరాలవుతుంది. పత్రి సార్ ఎళ్లి కూర్చోగానే వర్షం వచ్చింది. ఇంకా నా గురువు గొప్పతనం మీకేం జెప్పాలి? మబ్బులేసేత్తన్నాయి మొన్న. స్లాపేత్తన్నాయి మబ్బులేసేత్తన్నాయి ఇలా చూసా. చూసి మాస్టర్స్ మీ పనే గదా ఇది. అంతే ఆగిపోయింది వర్షం. ఇక్కడ ఏంటి ప్రతిసారి కూడా ఇంకేం చెప్పాలి? ఏం ప్రూవ్ చేయాలసలు ఆయన దగ్గర నుంచి? ఓ రోజు నైట్ కూర్చున్నా. డబ్బులు మొత్తం డ్రై అయిపోయినాయి. అసలు ఏం లేవు. ఆయన దగ్గర ఓ 10,000 నా దగ్గర 10,000 ఉన్నాయి. సరే కూర్చున్నా. నేనైతే ఎవరిని అడగను. నాకైతే ఇంత కావాలి. ఇంత అంత అనుకోడు. నాకు ఆ డబ్బులైతే కావాలి నేను అడగను. ఇది నా పర్సనల్‌గా నేను అడగను. ఇదెందుకు అడుగుతాను నేను? నాకు డబ్బులు కావాలి. ఓ మహాతల్లి ఫోన్ చేసింది. మెసేజ్ పెట్టింది. సార్ మీరు ఫోన్ నంబర్ గూగుల్ పే గాని మీకు అకౌంట్ నంబర్ పంపించండి అంటే ఆవిడెవరో నాకు తెలీదు. ఒకసారి కాల్ చేయండి అంటే ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అమ్మ ఎక్కడి నుంచి ఏంటి అంటే అమెరికా నుంచి మాట్లాడు. సరేనమ్మా. మీరు కట్టబోయేది ఏంటి అంటే ఇలా పిరమిడ్ కడుతున్నామమ్మా. 4 దిక్కులకి 4 పిరమిడ్ వస్తున్నాయి. ఓ శ్రీచక్రం వస్తుంది అని చెప్పి. ఎంత ఖర్చు అవుద్ది? 18,00,000 ఖర్చు అవుతది. డోంట్ మైండ్ మీరేమనుకోకపోతే ఒక క్వెషన్ అడుగుతాను. ఏంటి? మీ దగ్గర డబ్బులు ఎంత ఉందని అడిగా. 5,00,000 ఉన్నాయమ్మ. ఇంకొక 5,00,000 నేనిస్తాను. ఇంకొక 5,00,000 నేనిస్తాను. మీరు పని మొదలుపెట్టండి. పని బాగా చేయండి అని చెప్పి 5,00,000 ఇచ్చింది మా తల్లి. మహాలక్ష్మి ఆవిడ పేరు. అంటే యూఎస్‌లో ఉంటారు. అంటే నేను చెప్పేదేంటంటే, ఎక్కడ అమెరికాలో ఉన్న ఆవిడకి, ఎక్కడ నేను, ఇక్కడ పత్రి సారు ఇదంతా ఎలా చేస్తున్నాడాయన. దాన్ని నమ్మండి ఫస్టు. చిన్న చిన్నయి ఈ చిన్న చిన్న చీమల్లాంటి కష్టాలు చూసి ఏదో ఇంకా పత్రి సార్ రావాలి. పత్రి సార్‌ని పట్టుకోండబ్బా! పత్రి సారని కాదు ఎవరిని గురువుని పట్టుకోండి ఫస్ట్. ఆటోమేటిక్‌గా అన్నీ ఎళ్ళిపోతాయి. మీరేంటంటే మీకింకా ఉదాహరణ బాగా చెప్పాలి అంటే,
జీవితం ఒక సత్యాన్ని తెలుసుకుంటలేదు మీరు. డ్రామాని చూస్తున్నారు మీరు. ఇదంతా ఒక డ్రామా అని చెప్పి మర్చిపోతున్నారు. సత్యం ఏంటి? అసలు నిజమైన సత్యం ఏంటి? నీలో ఉన్న శక్తిని తెలుసుకుంటాం. నీలో ఉన్న యుక్తిని తెలుసుకుంటాం. ఎవరినైనా సరే ఈజీగా ఈ రోజు నేను చెప్తున్నాను. మీరు సరౌండింగ్‌నెస్ లోకొచ్చిన తర్వాత మహా అవతార బాబాజీని కూడా మీరు కూర్చోబెట్టి మాట్లాడొచ్చు. మీరు అనుకునే శివుడిని కూడా కూర్చోబెట్టి మాట్లాడొచ్చు. మరి ఆళ్ళెందుకు పూజలు చేసేవాళ్ళకే రారు కదండీ! మాకు ఎలాగొస్తారండి అంటే, వస్తారు. పూజలు చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు? "నువ్వు అక్కడే ఉండు, నేను ఇక్కడే ఉండు" అంటున్నావు. అలా కాదు. మనం చేసే ధ్యానంలోకి పిలవండి. నీతో కలిసి ధ్యానం చేద్దాం అనుకుంటున్నానయ్యా. మహావతార్ బాబాజీ నువ్వెలా ఉంటావు? నీ ప్రేమతత్వం నాకేంటో నాకు చెప్పు నాయనా నువ్వు. ఓ బుద్ధ భగవానా! నీ ఒక్క మౌనంలో ఉండటం కాదు. నువ్వు ఏం చేద్దాం అనుకున్నావు? అసలు ఏం చేసావు నువ్వు? నాకు చెప్పు నీ జ్ఞానాన్ని. జ్ఞానాన్ని అడగండి ఫస్టు. వాళ్ళ యొక్క విషయాలు తెలుసుకోండి మీరు. అది తెలుసుకో. నాకు తలనొప్పి ఉంది తగ్గిపోతదా? నాకు జ్వరం వచ్చింది తగ్గిపోతదా? నా ఇంట్లో సమస్యలు ఇయి కాదు. వాళ్ళకెలా కనెక్ట్ అవ్వాలి? ఎందుకు కనెక్ట్ అవ్వాలండి? వాళ్ళకి మన సంబంధం వాళ్ళకి మీకు సంబంధం కాదు. వాళ్ళు ఈరోజు కొన్ని కోట్ల మందికి జ్ఞానాన్నిస్తున్నారు. అందులో టాప్ 1లో నువ్వుండు. కొన్ని లక్షల మందిని ఆళ్ళ మార్గదర్శనం నడిపిస్తున్నారు. అందులో నంబర్ 1గా నువ్వుండు. ఒక చైతన్యాన్ని పట్టుకుంటానికి ట్రై చేయండి. నిస్వార్థంగా ఎంతమందున్నారు పిరమిడ్ మాస్టర్స్, పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఒక 100 మంది పేర్లు చెప్పండి. నిస్వార్థంగా ఉన్నవాళ్ళని. 10 మంది చెప్పండి. నాకు తెలుసు. అది కూడా చెప్పిన ప్రతిసారి చెప్పాడు. ఎంతమందున్నారు ఏంటి అని. చెప్పను నేనిప్పుడు. 1,47,000 మందిలో పత్రిసారకు నిజంగా స్వచ్ఛంగా కనెక్ట్ అయిన మాస్టర్స్ 2,000 మంది మాత్రమే. అందులో 1,200 మంది మాత్రమే ప్రాణం ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 1,200 మందిలో మీరున్నారో లేదో చెక్ చేసుకోండి. ఎప్పుడు చెప్పాడో తెలుసా ఈ మెసేజ్ నాకు? 2021లో చెప్పాడు. కొన్ని కోట్ల మంది ఉన్న దాంట్లో ఆయన్ని స్వచ్ఛంగా నమ్మిన వాళ్ళు 2,000 మంది ఉన్నారు. ఆయన్ని స్వచ్ఛంగా ఆయన చెప్తే ప్రాణం ఇచ్చేవాళ్ళు 1,200 మంది ఉన్నారు. ఆ 1,200 మందిలో మనం ఉన్నామో లేదో చెక్ చేసుకోండి. ఎవరి గురించి అవసరం లేదు. ఎవడు ఏ మాస్టర్ అయితే మనకు అవసరం. మనం ఆ స్వచ్ఛంగా మనం ఉన్నామా లేదా? ఆయన హార్ట్‌కి కనెక్ట్ అయ్యి ఉన్నామా లేదా? ఏదో చేసేసాను నాకు అది కావాలి, ఇది నేను ఒకటే మాట ఈరోజు ఈ క్షణమే ఈ క్లాస్‌లు ఆఫ్ చేసేసి సైలెంట్‌గా ఉండమంటే, "పత్రిసారి రేపొద్దున చెప్పొద్దు. నువ్వు మాట్లాడకు ఊరుకో" అంటే కూడా మానేత్తాను నేను. ఒక బ్యాచ్ అయ్యేటప్పుడు మీరేసే డబ్బులు కూడా రూ. 639 ఏస్తన్నారా? అది ఈ బ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను పిరమిడ్‌కి పంపించను నేను. అలా ఉంచుతా హోల్డ్ చేసి. బ్యాచ్ కంప్లీట్ అయ్యాక, ఈ రోజుకి మీరు క్లాస్ మానేత్తా నేను రానంటే మీకు రివర్స్‌లో ఏసేత్తా మీ డబ్బులు మీకు. ఎందుకంటే మీరు తెలుసుకోవాలి జ్ఞానాన్ని. అది ఎక్కడో లేదు మీ దగ్గరే ఉంది. మాస్టర్స్‌ని ఎలా పట్టుకోవాలి? ఆళ్ళెంత ప్రేమతత్వంగా ఉంటారాళ్ళు. నాకు ఇది డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ ఉంది, ఈ డబ్బులు అయి కాదు. స్వచ్ఛంగా ఆళ్ళకెలా కనెక్ట్ అవ్వాలో నేర్చుకోండి ఫస్టు. మీరుంటే అయిపోతది అంతే ఇంకేం అవసరం లేదు నాకు అంతే ఒకటే మాట. ఓ రోజు ఇయన్నీ కూడా వీళ్ళందరూ కూడా నాకు నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యేదేంటంటే, నా దగ్గరకొచ్చి సమస్యలు కూడా అంత విచిత్రమైన సమస్యలొచ్చాయి అప్పట్లో. ఏంటి ఇయ్యే. ఈళ్ళ మాస్టర్స్ ఈళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు. నిజంగా ఆళ్ళందరికి నిజంగా ఆత్మ నమస్కారం పెట్టాలి. నిజంగా నా దగ్గరకొచ్చి కష్టం అని చెప్పినోళ్ళందరికి కూడా ఆత్మ నమస్కారం పెట్టాలి ఈరోజు. ఎందుకంటే ఆళ్ళ వల్ల నేను నాకు తెలియని విషయాలు నేర్చుకుంటూ వచ్చేసాను నేను. రీసెంట్‌గా ఏం జరిగిందో చెప్పనా? సునీత మేడం ఉన్నారా? ఆ! సునీత మేడం. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క ఒక నిమిషం. నిమిషం సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సర్లే. ఉన్నారు. ఇచ్చాను కోర్స్. అమ్మ ఉన్నారా సునీత మేడం? సార్ ఉన్నా. ఆ! అయితే అంటే ఇప్పుడు ఆవిడ నేను చెప్పేటప్పుడు ఆవిడని కూడా చూడాలి నేను అందుకే. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రోజు సునీత మేడం వాళ్ళ ఇంట్లో ఒక క్రిస్టల్ పెట్టాలి పిరమిడ్‌లో. పెద్ద క్రిస్టల్ ఏకంగా ఇంత పెద్ద క్రిస్టల్. ఒకటేమో బుడ్డ క్రిస్టల్.
ఆయన ఇచ్చిన ఏం చేశాడు? మళ్ళీ పేరు చెప్పను. పేరు చెప్పారంటే మళ్ళీ మీరు ఫోన్ చేసి పలానా తక్కువ ఇచ్చారని అడుగుతారు. నేను చెప్పను. ఇంత పెద్ద క్రిస్టల్, ఇంత క్రిస్టల్ 2 క్రిస్టల్స్ ఇచ్చాడు. ఇచ్చి అన్నాడు, ఇది 16,000, ఇది 9,000, మీరు ఏది కావాలో తీసుకోండి అని చెప్పి 2 క్రిస్టల్స్ ఇచ్చి పంపించాడు. సరే కూర్చున్నా. నేను వెళ్ళగానే మన సూర్యప్రకాష్ గారు, సునీత మేడం పక్క పక్కన కూర్చున్నారు. నేను కూడా వెళ్ళి కూర్చున్నా. కూర్చుంటే సార్ ఏది పెట్టమంటారు అది పెడతాం సార్ అని. అదేంటమ్మా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అన్నాను. కాదు సార్ మీరేది చెప్తే అది పెడతా అన్నారు. నువ్వు నేనేంటమ్మా ఊరిక పేరు ఎవరిదమ్మా? వాళ్ళ పిరమిడ్ పేరు పత్రిజీ జనమంజరం. ఈ పేరు ఆయన అడుగుదాం, మనకెందుకు సంబంధం, ఆయన ఏది పెట్టమంటే అదే పెడదాం ఆగండి అని చెప్పి కళ్ళు మూసి కూర్చున్నా. కూర్చుని వీళ్ళు 2 క్రిస్టల్స్ తెచ్చారు, దీంట్లో ఏది పెట్టించుకుంటారో మీరే చెప్పండి అంటే పెద్దది 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 పత్రి సార్, పెద్దదే పెద్దదే పెద్దది అమ్మా పెద్దది అంటమ్మా. సార్ 16,000 సార్, బడ్జెట్ లేదు కదంతా. మళ్ళీ కూర్చున్నా. డబ్బులు లేవండి మా దగ్గర. 16,000 అంటే ఎక్కడ పెడతాం మేము, మా దగ్గర డబ్బులు లేవు మరి. కాదు పెద్దదే కాదు. డబ్బులు లేవని చెప్తున్నా, పెద్దది కావాలంటారేంటి? డబ్బులు లేవు. అడిగి ఫోన్ చేసి చారి, పిరమిడ్ చారికి ఫోన్ చేసి, అటు చారిగడికి ఫోన్ చేసి ఎంతకి అడిగాం మేడం? 9,000 సార్. 9,000కి అడుగు అన్నాడు. 16,000 ఎక్కడ ఉంది, 9,000 ఎక్కడ ఉంది? ఫోన్ చేసి పెద్దది తీసుకున్నాం బాబు, ఇది కూడా ఎవరు రేట్ ఫిక్స్ చేస్తారు, ఆల్రెడీ పత్రిసారి ఫిక్స్ చేస్తారు, 9,000కి కావాలి మాకు అని. ఏంటి సార్ 9,000? 16,000 చెప్తే 9,000కి అడుగుతారు ఏంటి సార్ అని. నేను కాదు, పత్రిసారి చెప్పాడు, పత్రిసారిని కనుక్కో, నాకు సంబంధం లేదు, పత్రిసారిని కనుక్కో నువ్వు అని. అదేంటి సార్ పత్రిసారి నేను ఎలా మాట్లాడతా, పత్రిసారి లేడు కదా. నేను మాట్లాడాను అయ్యా, చెప్పాడు నాకు 9,000కే కొనమన్నాడు, నువ్వు కాకపోతే మాట్లాడుకో, నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు తెలియదు, 9,000కి అయితే నాకు అది కావాలని చెప్పాను. చెప్పాను. ఓ అరగంట టైం ఇవ్వండి సార్ అన్నాడు. అరగంట టైం ఇవ్వండి సరే అన్నా. ఒక పావు గంటలో ఇంటికి వెళ్ళి మొత్తం తన ఫైల్స్ అన్ని తిరిగేస్తే 3 సంవత్సరాల క్రితం ఆ క్రిస్టల్ 9,000కి వచ్చింది ఆయనకి. అయితే కళ్ళంట ఏడుతో ఫోన్ చేసాడు నాకు. ఫోన్ చేసి సార్ అది క్రిస్టల్ నాకు 9,000కే 3 సంవత్సరాల కింద కొన్నాను సార్, మరి ఇన్ని సంవత్సరాలు నేను ఆ డబ్బులు దాచాను కదా, మరి నాకేం లేదంటే ఇంకొక 500 ఇస్తా, 9,500 అని చెప్పి క్రిస్టల్ కొన్న, క్రిస్టల్ అక్కడే ఉంది. అంటే మరి ఇక్కడ ఏంటి అసలు చెప్పండి మరి? అదేంటి ఇంత చిన్న విషయాలు కూడా, చిన్న విషయం కాదు, ఏ విషయమైనా ఆయనతో సంబంధం అంతే. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఆయనకే, ఏదైనా అక్కడ మంచి జరిగిన ఆయనకే, చెడు జరిగిన ఆయన, సంబంధమే లేదు. మనం ఆ టైప్ లో ఎప్పుడైతే మన జీవితాన్ని రన్ చేసామో ఆ రోజు మాత్రమే మన మాస్టర్స్ మన మాట వింటారు. ప్రతిసారి నేను చెప్పేది అదే. ఏంటి అంటే ఒక మాస్టర్ మీకు ఫోన్ చేసి ఏదైనా చెప్పాడంటే పూర్తిగా అది తీసుకోండి, స్వీకరించండి. ఎందుకు చెప్పాడో అర్థం చేసుకోండి. అంతేగాని ఈయన చెప్పింది ఆయన స్వార్థానికి చెప్పాడు, ఈ స్వార్థానికి ఇక్కడ స్వార్థాలు ఎవరికి ఉండవు. ఒక విషయం నేను పూర్తిగా మొహమాటం లేకుండా చెప్పేస్తా ఈరోజు. ఆయన ఏదైనా చెప్తే డైరెక్ట్ మీకే ఫోన్ చేసి చెప్పేస్తాను నేను. మొన్న ఇంకో ఇంకో మిరాకిల్ చెప్పనా? సునీత అమ్మ, సునీత గారు ఇప్పుడు దాకా లేరు. దగ్గర దగ్గర 20 రోజులు అవుతుంది ఊరెళ్ళి. నిన్న ఆవిడ వచ్చారంట, నాకు తెలియదు. నిన్న పొద్దున వచ్చారంట ఊరి నుంచి, నాకు తెలియదు. నిన్న ధనలక్ష్మి అన్న ఆవిడ రేపు పొద్దున అక్కడ కావాల్సిన కిరాణా బట్టి ఏం కావాలా అన్నది కరెక్ట్గా వాట్సాప్ పెట్టాడు, రాసి పంపించారు. నేను చూసి అయితే సాయంత్రం డీమార్ట్కి వెళ్ళాలి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి సరుకులు తీసుకురావాలంటే కరెక్ట్గా ఈ గదులు ఉన్నాయి, ఈ గదిలోంచి ఇలా బయటకు వెళ్తాను, సునీతమ్మకి చెప్పు అని. సునీతమ్మకి చెప్పు, సునీతమ్మ తెస్తుంది అని. ఆవిడ ఇంకా రాలేదు కదా అనుకుంటున్నాను, బయటకు వెళ్ళేవాడికి ఆవిడ ఫోన్ చేసింది. మళ్ళీ ఫోన్ చేసి ఏం చెప్పాలి, నేను వచ్చాను ఏదో చెప్పాలి. ఈవిడ మాట ఏంటంటే ఫస్ట్ డైలాగ్, నేను చెయ్యాల్సిన పని ఏమన్నా ఉందా? ఆ, పనా ఉంది, ఇదిగో లిస్ట్ తెచ్చుకోండి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్. అంటే ఇక్కడ ఏంటి చెప్పాలి? ఇంకోటి రిష్ చెప్పనా? నాగలక్ష్మి గారు ఉన్నారు కదా, ఎల్బీ నగర్ మన ఉప్పల్ నాగలక్ష్మి గారు ఉన్నారు కదా, ఆవిడ ఫోన్ చేసి మా అబ్బాయి డబ్బులు వేస్తా అంటున్నాడు, అక్కడ భోజనాలకి గట్ట డబ్బులు వేస్తా అన్నారు, డబ్బులు వేస్తా అంటే నేను ఇంకా అది ఎంత అవుతుందో తెలియదు కదమ్మా, ఎలా వేస్తారమ్మా మీరు, డబ్బులు వేద్దామా, వద్దు వద్దు అంటే ఆవిడ మరి ఎందుకో తెలియదు, ఆవిడ డబ్బులు ఒక 5,000 వేసేసింది. 5,000 వేసేసింది, వేసేసానని చెప్పింది అందుకే.
ఆడ ఎంత అయిందో తెలుసా? 5,647 అయింది. ఇంకేం చెప్పాలి? ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, ప్రతిసారి కూడా ఒక మిరాకిలే. నాది నేను మొత్తం ఇది ఆశ్చర్యపోతున్నది మానేసింది. ఆళ్ళ పని ఆళ్ళు చేసుకుంటున్నారు. నాకు సంబంధం ఏంటి? ప్రతీదీ అంతే. ఈ మనం ఏంటంటే చేతులు విడిచిపెట్టేయండి ఫస్టు. ప్రతీదీ నాది, నాది, నాది అని పట్టుకోవద్దు ఏ విషయంలోనూ. మీకే ఇచ్చేస్తున్నాము. చిన్న ఉదాహరణ కథ చెప్తా చూడండి. ఒకతను చనిపోయాడు, స్వర్గానికెళ్ళాడు. స్వర్గానికెళ్ళగానే అన్నారంట, "నువ్వు ఒక గంట మాత్రమే ఇక్కడ ఉంటావు నువ్వు. ఇంకో గంట తర్వాత నరకానికి తీసుకెళ్ళిపోతావు" అని చెప్పాడంట. అంటే డౌటొచ్చింది. గంటే ఉంటానా నేను? ఈ గంట స్వర్గంలో ఉంటాకి నేను ఈ భూలోకంలో ఏం చేశానో చెప్పనా అంటే, ఒకరోజు ఎవరో ఒక మంచి మామిడి పండు నీకు చేతికిస్తే, నువ్వు ఎవరికో దానం ఇచ్చేసి, "అంతా కృష్ణార్పణం అన్నావు నువ్వు. అందుకే ఒక గంట సేపు నీకు ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు" అని చెప్పాడంట. చెప్పగానే అర్థమైపోయిందిగా సినిమా. ప ఈ స్వర్గ ప్రాప్తం అంతా కూడా కృష్ణార్పణం అన్నాడంట. జీవితాంతం స్వర్గంలోనే ఉంచేసారు అంతే. బుద్ధుడికి కూడా జ్ఞానోదయం ఒక జన్మలో ఎలా జరిగిందో తెలుసా? బుద్ధుడు ఫస్ట్ ఎలైట్‌మెంట్ కాలేదు. ఎలైట్‌మెంట్ కా గత జన్మలో కర్మల వల్ల అవ్వరు. అవ్వకపోతే ఒక డ్రీమ్‌లో ఏం జరిగిందంటే, ఒకతన్ని బాగా కొడతన్నారు. నాగలి పట్టుకొని దున్నుకుపోతుంటే కొడతన్నారు. కొడతంటే అతన్ని కొట్టొద్దు, ఆ పని నేను చేస్తానని చెప్పి ఆ నాగలి ఇతను పట్టుకున్నాడంట. పట్టుకోగానే అతను మాయకుడు, ఇదంతా మాయకుడు, కర్మంతా పోయిందక్కడ. అంటే వేరే వాడికి కష్టం కలిగినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో నేనుంటానని చెప్పగానే అతనికి జ్ఞానోదయం కలిగింది. ప్రతిసారి అంతే. మీకేదో ఇక్కడ గొప్ప విషయాలు ఏమి ఉండవు. అందరి జీవితాలు ఇక్కడ అంతే. రమణ మహర్షికి ఏమన్నా అంత చిన్న గోచి పట్టు కూర్చుంటే జ్ఞానోదయం అయిపోయిందనుకుంటున్నారా? రమణ మహర్షి చరిత్ర చదవండి. చిన్న పిల్లవాడు చనిపోతే ఎలాగుంటదని చెప్పి శ్వాసను తీసుకోకుండా కూర్చున్నప్పుడు తన సోల్ బయటకొచ్చినప్పుడు, ఆహా! ఇది వేరు, నేను వేరు అని చెప్పి తెలుసుకున్నాడు. నా గురువు దగ్గరికి రావాలి, రావాలి, అరుణాచలం, అరుణాచలం అంటే ఎళ్ళాడు. ఎళ్ళేటప్పుడు ఏం రాసాడు? "మీ స్కూల్ ఫీజు కట్టమని చెప్పారు అన్నయ్య. నీ స్కూల్ ఫీజు కట్టాను. కానీ ఇందులోంచి నేను తీసుకొనెళ్ళిపోతున్నాను. నేను కాదు. ఈడు తీసుకెళ్తున్నాడు. ఈడెక్కడ తీసుకెళ్తున్నాడో నాకు తెలీదు. నా గురించి వెతకద్దని" రాసేసి ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత అక్కడికెళ్ళిన తర్వాత కరెక్ట్‌గా 12 గంటలకి ఏ గుడి తీసుంటది? 12 గంటలకి ఏ గుడి తీసుండదు. క్లోజ్ అయ్యి ఉంటది. కానీ ఈయనొచ్చేటప్పటికి ద్వారాలన్నీ ఓపెన్ చేసి కూర్చున్నారు. కూర్చుంటే ఒకాయన అన్నాడు, "ఇంత దూరం వచ్చావు కదా! గుండు కొట్టించుకోరా" అని చెప్పి 12 గంటలకి గుండు గీసాడు. బట్టలన్నీ చింపేసాడు. బట్టలన్నీ చింపేసి చిన్న గోచిగుడ్డ పెట్టుకున్నాడు. స్నానం చేశాడు. లోనకెళ్ళాడు. డైరెక్ట్ శివుడు నువ్వు నేను ఒకటే అని చెప్పేసిపోయింది. లోనకెళ్ళిపోయి ఒక చీకటి గృహలో కూర్చున్నాడు. మొత్తం కాళ్ళు, చేతులు మొత్తం క్రిములు, కీటకాలతో మొత్తం కొరికేసినా సరే ధ్యానం కళ్ళు తెరవలేదు. అలా మౌనంగా ఉండిపోయాడు అంతే. ధ్యానంలో ఉండిపోయాడు. పిచ్చోడని చెప్పి కొడతా మొదలుపెట్టారు. అయినా వదలలేదు. ఆ తర్వాత కదా ఇయన్నీ జరిగినియి. అంటే ఒక అద్భుతం జరగాలని చాలా ఉంటాయి. ఏదో మనకి పైపైన ఆళ్ళు అలాగే అయిపోయారు, ఈళ్ళు అలాగే అయిపోయారు. ఫస్ట్ మనం అన్నీ తియ్యాలిక్కడ. మనకింకా స్వార్థం ఉందా? ఈ రోజు కూడా పూర్తిగా మన అందరిని సంపూర్ణంగా ఒప్పుకుంటున్నామా లేదా? ఇప్పుడు నా ఎనకాల చాలా మంది మాస్టర్‌లుంటారు. ఆళ్ళేంటంటే, "గణేష్ అన్న తప్పు చేస్తాడా? చూద్దాం తప్పు చేస్తాడా?" నేను తప్పు చేస్తే ఏంటి? తప్పు చేయకపోతే ఏంటి? నీ జీవితం పాడు చేసేసుకున్నావు నువ్వు. నా గురించి ఆలోచించి. మనం వేరే వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల మన జీవితమే పాడైపోతుందక్కడ. స్పిరిచువాలిటీలో ఏంటో తెలుసా? మీరు ఏ బిజినెస్‌లో కన్నా ఎళ్ళండి. వాడు లాస్ అయిపోతే వేరేది లాస్ అయిపోతారు. కానీ ఇక్కడ మాత్రం స్పిరిచువాలిటీలోకొచ్చేటప్పటికి మనకు మనమే మోసపోతాం. ధ్యానం చేయకపోతే, ఆచరించకపోతే మనమే పాడైపోతాము. కరెక్ట్‌గా మీరు ఆచరిస్తున్నారో లేదో చెక్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి ఫస్టు. మీరు ఎలాగుంటున్నారు? ఏ క్షణాన మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఏ క్షణాన మీరు ఎలాగుంటున్నారు? ఇంకా ఈ కష్టాలు, నష్టాలు ఈ మాట మానేయండి ఫస్ట్. కష్టాలు, నష్టాలు కాదు. ఏ గురువుకి కనెక్ట్ అవ్వాలి? ఎలా కనెక్ట్ అవ్వాలి? ఆళ్ళ ధ్యానాన్ని ఎలా తీసుకోవాలి? ఇదే గణేష్ 5 సంవత్సరాల క్రితం ఏమీ తెలీదు. నాకైతే ఆ వీడియో కూడా పంపిస్తాను మీకు కావాలంటే. 10 నిమిషాలు ఇలా మాట్లాడేటప్పటికి 11 నిమిషం ఎవరన్నా చూస్తున్నారా లేదా? మన క్లాస్ వింటున్నారా లేదా? అని చెప్పి చూసేవాడిని. నోట్లోంచి మాటొచ్చేది కాదు. ఓ 10 పేజీలు రాసుకునేవాడిని.
ఆ 10 పేజీలు 2 నిమిషాల్లో చదివేసేవాడిని. 10 పేజీలు రాత్రి 2 నిమిషాల్లో చదివేసేవాడిని. ఎవరైనా చూసారా? 10 పేజీలు రాత్రి 2 నిమిషాల్లో చదివేసేవాడిని. తర్వాత చెప్పేదాకా ఏమీ లేదు. ఇలా ఇలా చూసేవాడిని అంతే. అంటే మరి ఏం తెలుసుకున్నాను? ఎలా తెలుసుకున్నాను అంటే, మనం చేసే ధ్యానం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. గుర్తుపెట్టుకోండి. మనం చేసే ధ్యానం కరెక్ట్ కాదని తెలుసుకున్నాను. అసలు నిజమైన సరైన ధ్యానం అంటే ఏంటి? ఆలోచన లేకుండా పూర్తిగా మహాశూన్యంలో ధ్యానం చేయాలని తెలుసుకున్నాను. ఆ శూన్యంలో కూర్చోవాలని తెలుసుకున్నా. ఈరోజు మీరు యూట్యూబ్‌లో కొట్టండి మహాశూన్యం అనగానే నా పేరే వస్తది. ఎలాగా? ఎలాగా ప్రతి ఒక్క విషయాన్ని ఎలాగా కట్ చేయాలో అని చెప్పి నేర్చుకున్నా. ప్రతి ఒక్క ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్‌లు ఎవరు చెప్పలేదు కూడా ఇప్పటిదాకా. ఏ విషయాన్ని ఎలా కట్ చేయాలో తెలుసుకున్నాను నేను. ఏ ఒక్క దానికి ఎలా సొల్యూషన్ దొరుకుతదో తెలుసుకున్నాను. మనం ఫస్ట్ నేను అన్న భావన తీసేసాను. నాది అన్నది అసలు పూర్తిగా లేనే లేదు. నాది అన్నది ఇప్పుడు పూర్తిగా అసలు ఏమీ లేదు. అది ఎప్పుడు తీసేసా? 3 సంవత్సరాల క్రితం తీసేసాను. ఆఖరికి భార్య, బిడ్డను కూడా ఎలా చూడాలి అంటే, వాళ్ళకి కావాల్సినన్ని ఇచ్చి ప్రేమతత్వంతో అక్కడ చూడాలి. అది కూడా ఇక్కడ తీసుకోవద్దు. వాళ్ళకి కావాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వండి. వాళ్ళకి కావాల్సిన ప్రేమతత్వాన్ని ఇవ్వండి. అంతే అది కూడా ఇన్నర్‌లోకి తీసుకుంటా క్రెడిట్స్‌లే మనకి. ప్రతి దాన్ని మనసులో పెట్టేసుకొని వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి బాధపడ్డారంటే, మనం ఈ జన్మ కాదు కదా! ఇంకో 100 జన్మలెత్తిన ఎన్లైట్‌మెంట్ కాదు. మనం ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామంటే, మనం ఇంకా సరైన ధ్యానం చేస్తలేదు. వేరే చిన్న చిన్న విషయాలకు భయపడుతున్నామంటే మనం ధ్యానం చేస్తలేదు. మరి ధ్యానం అంటే ఏంటి? నిన్ను నువ్వు అధ్యాయం చేయాలి. అవేర్‌నెస్‌గా ఉండాలి. ప్రతి సెకండ్ కూడా నువ్వు ఎవ్వరు అని చెప్పి నిద్దట్లో లెగ్గొడితే ఐ యామ్ స్పిరిచ్యువల్ మాస్టర్. స్పిరిచ్యువల్ ఎంప్లాయ్. నేనే గురువును అని చెప్పి స్థితికి రావాలి. ఒక అమ్మాయి ఒక 10 నిమిషాలు మాట్లాడితే నాకెంత రియలైజేషన్ వచ్చిందో తెలుసా? ఒకసారి ఒక అమ్మాయి ఇల్లు మారుతున్నాను నేను. ఒక అమ్మాయి ఫోను చేసింది. ఫోను చేస్తే పొద్దున్న నాకు కరెక్ట్‌గా 11:30కి అలా కాల్ చేసింది. ఒక అమ్మాయి మీతో మాట్లాడాలండి. సరే ఆ అమ్మాయి పేరు గీత. మిర్యాలగూడలో ఉంటది. అయితే నేనన్నాను, "అమ్మ ఒక్క గంట ఆగి చేస్తానమ్మా నేను. ఎందుకంటే నేను కొద్దిగా వేరే పనిలో ఉన్నాను నేను" అని చెప్పా. సరే గంట తర్వాత నాకు గుర్తుకొచ్చింది ఫోను చేస్తా అన్నాను కదా! అని గంట తర్వాత ఫోను చేశా. ఆ అమ్మాయి ఊరికే ఆనందపడిపోయి సార్ సార్ అని ఏడ్చేత్తుంది. ఏంటంటే, "గంట నుంచి మీ ఫోను కోసం వెయిట్ చేస్తున్నానండి." చెప్పాను కదమ్మా! గంటలో చేస్తాను. ఎందుకు ఏడిచేత్తన్నావు నువ్వు? ఎందుకు కాదు సార్ నేను మా ఇంటికెళ్తే మా అత్తగారు, మామగారు మాట్లాడనివ్వరు. మాది ఉమ్మడి కుటుంబం. పిల్లల్ని స్కూల్లోకి తీసుకొచ్చాను. ఇక్కడే ఉండమన్నాను. మీ గురించి మీతో మాట్లాడతారని చెప్పి చూస్తున్నాను. నాకప్పుడు అర్థమైంది. అంటే వాళ్ళు ఎప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఫోన్ చేసినా మనం ఎత్తాలని చెప్పి అర్థమైపోయింది. అర్థమైపోతే ఇంతకీ విషయం ఏంటంటే, ఆ అమ్మాయికి నేను కొన్ని విషయాలు ఆ అమ్మాయి ఎలాగంటే అప్పటికి చాలా భయంకరమైన సిట్యుయేషన్ నేను చెప్పను ఆ విషయాలు. చాలా భయంకరమైన సిట్యుయేషన్‌లో నాకు ఫోన్ చేసింది. తర్వాత 4, 5 సార్లు మాట్లాడి ఫోన్‌లోనే అసల. నేనెవరో తెలీదు. ఆ అమ్మాయి ఎవరో తెలీదు. తర్వాత మన క్లాస్‌లోకొచ్చింది. 2, 3 క్లాసులు ఉన్నది. తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే 1 మంత్ తిరిగేటప్పటికి మీరు చెప్తే నమ్మరు. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి అన్నయ్య అంటది. "అన్నయ్య మాట్లాడాలి మీతో" అనమాట. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే నాకు ఓవర్‌ఫ్లో అయిపోతుంది నాకు. ఆ అమ్మాయి మాట్లాడుతుంది నాకు ఎనర్జీ పాస్ అయిపోతుంది. నేను షాక్ అయ్యా. "ఒక్క నిమిషం ఆగు నువ్వు. నువ్వు ఏ ఎనర్జీకి కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నావు నువ్వు" అన్నాను. "మహావతార్ బాబాజీకి కనెక్ట్ అయ్యి మాట్లాడా." "ఏంటి మహావతార్ బాబాజీకి కనెక్ట్ అయ్యావా? ఏంటి 30 రోజులయింది నా దగ్గరికొచ్చి మహావతార్ బాబాజీకి కనెక్ట్ అయ్యావా? ఎలా కనెక్ట్ అయ్యావు తల్లి నీకు నమస్కారం" అన్నాను. "మీకు ఇంకో విషయం చెప్పనా?" ఏంటని? "ఒక జన్మలో మనిద్దరం అన్నదమ్ములంట." "అవునా? ఈ జన్మలో మహావతార్ బాబాజీ మనిద్దరికి కనెక్టింగ్ అవ్వాలని చెప్పి ఇలా ఆగు సోది. ఏంటి? మహావతార్ బాబాజీ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి మనిద్దరిని అన్నా చెల్లెల్ని చేసి మళ్ళీ నా ఫోన్ కోసం నీ కోసం వెయిట్ చేస్తున్నాడంటే, కాదన్నయ్య నేను చెప్తాను విను. పూర్తిగా చెప్తాను విను. నేను ఇదే ప్రశ్న ఏసాను. నాకు మొత్తం మనిద్దరిని కనిపించి చూపిచ్చారు" అంది. "ఏం చూపిచ్చారు?" "నువ్వు నేను మహావతార్ బాబాజీకి శిష్య బృందంలో మనిద్దరం ఉన్నాము. ఈ జన్మలో మళ్ళీ వచ్చాము. నువ్వు మంచి స్థితిలో ఉంటావు. నేను నాకు జ్ఞానం అందదు. నువ్వు నన్ను పైకి తీసుకొచ్చిన తర్వాత నీకు కనెక్ట్ అవుతాడాయన.
నీకు కూడా కనెక్ట్ అవుతాడు అని చెప్పింది. సరే. అవునా? మరి నేను నమ్మనుగా. నాకు ఇప్పటికి కూడా కొద్దిగా క్రాక్ ఉంటది. కొంచెం క్రాక్ ఉంటది నాకు. నేను నమ్మనుగా. అవునా? ఆహా! నా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయో ఒక్కసారి మహావతార్ బాబాజీని అడిగి చెప్పు. ఫిబ్రవరి 26 తారీఖు 2025లో మొత్తం క్లియర్ అయిపోతాయని చెప్పేసి ఒక పెద్ద బోర్డు పెట్టి ఆయన రాసి చూపించాడంట. నాకు జనవరికే క్లియర్ అయిపోయింది. అయిపోయిందా? ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయితో మాట్లాడతా అప్పుడు నా జన్మలు చూపించాడు. నేను ఒక జన్మలో మహావతార్ బాబాజీ శిష్యుడిని, ఒక జన్మలో ఒక మహర్షిని, ఒక పత్రి సార్‌తో 3 జన్మలు తీసుకున్నాను నేను. అంటే ఇక్కడ ఏదో పెద్ద గొప్పగా చెప్తలేదు విషయాలు. మీరు కూడా ట్రై చేయండి. మీకున్న ఉన్నతమైన జన్మేంటో తెలుసుకోండి. దానికి కనెక్ట్ అవుతానికి ప్రయత్నించండి. ఇదే మాట నేను వంశీ గారిని అడిగా. భీమినేని వంశీకరణ గారిని అడిగా. సార్ మీరు అత్తమాటలు కర్మలు, కర్మ విపాకం అది ఇది అని చెప్తారు కదా! గత జన్మలు ఉన్నతమైన జన్మలు ఉన్నాయి కదా! దానికి కనెక్ట్ అయ్యమని చెప్పరా అంటే, "నీకు తెలిసిపోయిందని నాకు తెలుసు గానీ, అందరికి అలాగ ఉండవురా. ఆళ్ళకి నీచమైన జన్మలు నువ్వు పట్టించుకోకు నువ్వు చెప్పకు" అని చెప్పాడు. ఆయన ఫస్ట్ చూడగానే, "నిన్ను చూసానురా నేను" అంటాడు. అంటే మనిద్దరం కలలేదు ఫస్ట్. కాదు చూసాను. నాకు తెలుసులే. మా ఎవరో మన 108 సీనియర్స్ ఫస్ట్. "నువ్వు నాకు తెలుసు. మనం చేసాంలే గతంలో." అంటే ఈళ్ళందరికీ చూసాము, తెలుసు అంటే గతంలో అందరూ పని చేసి వచ్చినోళ్ళే. మీరు కూడా అంతే. మనందరం అంతే. గతంలో అన్ని పనులు చేసొచ్చాం మనము. అందరూ కలిసే తీసుకున్నాం జన్మలు. అన్ని జన్మల్లో మనం ఉన్నాము. ఇది గుర్తించండి ఫస్టు. అందు గురించి గత జన్మలో ఉన్న నాలెడ్జ్ మనంత గొప్ప గురువుల దగ్గర ఉన్నాము. అన్ని జన్మల్లో ఒక జన్మలు తీసుకోండి. ఒకసారి పడుకున్నాను. ప్రేయర్‌షిప్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోతే అక్కడ మొత్తం ఒక ప్లేషిప్‌లో తీసుకెళ్లారు. కూర్చోబెట్టారు. మొత్తం ఫోటోస్ చూపిస్తున్నారు మొత్తం. మొత్తం అన్నీ చూపించినారు. చివరికి మా ఫాదర్ ఫోటో వచ్చిన తర్వాత నా ఫోటో వచ్చింది. నా ఫోటో మాత్రం ఫుల్ హెచ్‌డీలో చూపించారు. చూపిస్తే ఏంటి ఇది అని అడిగితే విషయం ఏంటంటే డీఎన్ఏ ప్రాసెస్‌లో మొత్తం నా జన్మలన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు జీరో కర్మ నాది. జీరో కర్మలో ఉన్నాను నేను. జీరో. మళ్ళీ దీనికి కన్ఫర్మ్ ఎలాగో తెలుసా? మొన్న 'మొన్నాటి శ్రీనివాసరావు' గారికి సుధా మేడం అని చెప్పి ఒక మేడం కనెక్ట్ అయ్యి ఉంటారు. ఆ మేడం కంట ఇది ఇంకా మిరాకిల్. మన యోగా డే రోజున 'మొన్నాటి శ్రీనివాసరావు' గారొచ్చి మేడం ఫస్ట్ భోజనాలొత్తాయి చూసుకోండి మీరు. నేను అక్కడ స్టేజ్ దాకా ఎళ్ళొస్తానని చెప్పి ఎళ్ళాడంట. ఎళ్ళగానే ఆ మేడం చూత్తున్నారంట. ఒకాయన వ్యాన్ యేసుకొని వచ్చేసాడంట. ఫుడ్ తీసుకొచ్చాడంట. ఆ ఫుడ్ తీసుకొచ్చింది ఎవరో పత్రి సారేనంట. "అదేంటి సార్ మీరు తీసుకొచ్చారు" అన్నాడు. "ఏం లేదు నేనే తీసుకొచ్చానులే. సరే ఇయన్నీ తీసుకో పెట్టేయాలి అందరికి" అన్నాడంట. అనగానే అన్నాడంట, "అయితే ఒక్క నిమిషం ఆగండి సార్ 108 శ్రీనివాసరావు గారిని పిలుస్తానంటే" "ఎందుకండి పిలవకు ఆడు పని చేసుకుంటాడులే అయిపోయింది." ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జంట కవుల్లా తిరుగుతున్నారు అంతే. ఈళ్ళిద్దరికీ మంచిగా అయిపోయింది. ఆ గణేష్ గాడు కూడా మొత్తాన్ని జీరో చేసుకున్నాడు. ఆడు కూడా మంచి స్థితిలో ఉన్నాడు. ఆడు పెద్ద గురువైపోయాడు. వీళ్ళిద్దరూ ఇంకా బోలెడు తిరగేస్తున్నారు. ఈళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తారని ఆవిడ చెప్పారంట. మరి మనకు చెప్పకుండా ఇయన్నీ వేరే వాళ్ళకెందుకు చెప్తారండి? మనకు చెప్తే నమ్మరని వేరే ద్వారాలు కూడా చెప్పిస్తారు మనకి. సరే. ఒక్కొక్కసారి ఒక అమ్మాయయితే మరీ దారుణం అసల. అసలు మీరు చెప్తే నమ్మరు. ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదు. ఒక ఒక 7 ఇయర్స్ పాప. ఒక 7 ఇయర్స్ పాప ఎవరితోనూ మాట్లాడదు. మాట్లాడితే ఆళ్ళ అమ్మతో మాట్లాడుతది, నాన్నతో మాట్లాడదు. ఇంకెవరితోనూ మాట్లాడదు. అటువంటి అమ్మాయి ఒకసారి క్లాస్‌లో చూసి నేను మీ సార్‌తో మాట్లాడాలందంట. ఆళ్ళమ్మ షాకు. ఆ అమ్మాయికి తెలుగు రాదు సరిగ్గా. ఆ అమ్మాయికి కన్నడం వల్లే సరిగ్గా తెలుగు రాదు. అయితే మీ సార్‌తో మాట్లాడాలంటే, సరే అని ఫోన్ చేసింది. సార్ మా అమ్మాయి మీతో మాట్లాడుతుంది. ఏం చేస్తున్నారు? అది ఇది అని చిన్న పిల్ల. ఏం చేస్తున్నారు? అది ఇది అని మాట్లాడుతుంది. నేను షాకు. ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అన్న తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని నేను అన్నాను, "ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది?" సరే అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత, "మా అమ్మ ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఆళ్ళ నాన్నతో మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది. స్కూల్‌లో కూడా మాట్లాడుతుంది. మీతో మాట్లాడుతుంది ఎందుకో నాకు అర్థం కాదు." సరే అని చెప్పేసి ఊరుకుంటే. ఈ ఏంటి అంటే ఎవరు ఆ అమ్మాయిని అడిగిందాన్ని తర్వాత, "ఎవరు మాట్లాడుతున్నావు" అంటే, "ఆయన మా నాన్న" అన్నట్టు. "అదేంటి మీ నాన్న ఏంటి? మీ నాన్న ఇంట్లోనే ఉన్నాడు." "కాదు మా నాన్నే ఆయన నాకు తెలుస్తుంది అది ఇది" అన్నది. నిజంగా విషయం ఏంటంటే, ఒక జన్మలో ఆ అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అంటే సదానంద యోగి.
ఓకే. ఒక జన్మలో సదానంద యోగి పెద్ద కొడుకుగా పుట్టాడు. చిన్న కొడుకుగా పత్రిసారి పుట్టాడు. పత్రిసారి 7 రోజులే బతికాడు అది. ఆవిడ ఎవరైతే తల్లి ఉందో ఆవిడ నా భార్య ఒక జన్మలో. నేను తండ్రిని. విజన్‌తో సహా చూపించింది ఆ అమ్మాయి నాకు. అయితే ఇయన్నీ మేము నమ్మలేదు ఫస్టు. నమ్మకపోతే ఆవిడ ఏం చేసిందంటే ఫస్ట్‌లో కనెక్ట్ అయినప్పుడు చెప్పింది. ఏం చెప్పిందంటే, "సార్ మీరు ఒక విషయం చెప్తాను సార్ నన్ను పిచ్చిదాన్ని అనుకోవద్దు" అంది. ఏంటి అన్నా. అంటే ఒక పెద్దాయన ఒక సిగరెట్ కాల్చుకుంటా మా పిల్ల పుట్టినప్పుడు మొత్తం ఒక హై నీడ మొత్తం అంతా ఉండిద్దండి గుమ్మం అంతా. మొత్తం హై రేంజ్‌లో ఉండిద్దండి. ఎవరో అర్థం కాలేదంటే, నాకు ఈ అమ్మాయి మాట్లాడేటప్పుడు నాకు అర్థం కాక గురువులందరి ఫోటోలు పంపిస్తే ఆవిడ సదానంద యోగిని సెలెక్ట్ చేసింది ఆవిడ. ఆళ్ళమ్మ. అప్పటిదాకా మాకు తెలీదు సదానంద యోగి అని. అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్పనా? విచిత్రం ఏంటో చెప్పనా? అది అన్నిటికన్నా ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఆళ్ళు మన క్లాస్‌లోకొచ్చారు. 10 రోజులు మాత్రమే మన క్లాస్‌లో ఉన్నారు. ఎళ్ళిపోయారంతే. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాక ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఆళ్ళ ఫోన్ నంబర్‌లు పనిచేయలేదు. ఎక్కడున్నారో తెలీదు. ఎవ్వడికి తెలీదాళ్ళు. అది విషయం. ఇన్ని రకాల సీక్రెట్స్ ఉంటాయి. ఆమె డైరెక్ట్ విజన్‌తో చెప్పేది. రాత్ర కూర్చున్నాను. ఆ! బాలాజీ కూడా వచ్చాడు. బాలాజీ అంటే ఎవడు? వెంకన్న బాబుని. బాలాజీ వచ్చాడు. బాలాజీ నేను కూర్చుని చాలా సేపు మాట్లాడుకున్నాం. తర్వాత కృష్ణుడు కూడా వచ్చాడు. ఇలాగంటది. బాలాజీ వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు. మాట్లాడుకున్నాం. "పత్రి సార్ మీరు తెగ సీరియస్‌గా మాట్లాడేసుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటది." అది రాత్రి ఆ రోజు నైట్ నేను జరిగిన విషయం చెప్తా ఉంటది ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి. నేను షాకు. నమస్కారం తల్లి అని. అందుకే ఒక 2 ఇయర్స్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది కాంటాక్ట్. అంటే ఆ అమ్మాయి ఎక్కడుందో ఏంటో కూడా తెలీదు. అంటే నేను చెప్పేదేంటంటే మనకి నాలెడ్జ్ ఇస్తాక ఇలా కూడా గురువులు కనెక్ట్ అవుతారు. అందుకే ఏది శాశ్వతం కాదు మనకి. ఈ గురువు చెప్పాలి, ఆ గురువు చెప్పాలని కాకుండా అసలు మన గురువు ఎవరో పట్టుకోండి. ఈ విషయాన్ని చెప్పకూడని విషయాలు ఎందుకు చెప్పానంటే ఈరోజు మీకు నిజంగా ఈ రోజు కూడా కష్టాలున్నాయి, నష్టాలున్నాయని చేస్తుంటే మీరు ఫస్ట్ మానేయండి. ఆ కష్టాలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. కానీ నిజమైన జ్ఞానాన్ని పట్టుకోండి ఆటోమేటిక్‌గా అన్ని కష్టాలు తీరుతాయి. కానీ టైం పడతది. వెంటనే తీరిపోవు. కానీ లైఫ్ లాంగ్ సొల్యూషన్ దొరుకుతది ధ్యానంలో. అది కూడా మీరు నమ్మి చేస్తే గురువుని పట్టుకుంటే. లేదు అంటే, లేదు మాకు ఈ కష్టాలు వెంటనే తీరిపోవాలంటే ఈ పని మానేసి వేరే పని చేసుకోండి అంతే. ఏదో అద్భుతాలు చేసేస్తానిక్కడ. మీకు ఈ 10,000 కడితే ఇరిగిపోతాయి. ఇది కడితే అది కాదు ఇక్కడ. మీ లోన స్వచ్ఛత ఎంతొస్తే అంతవరకు మారతది. మామూలుగా మారదు. మీ లోన ఆలోచన మారతే, మీ లోనున్న మనిషి మారితే బయటున్న సిట్యుయేషన్స్ అన్నీ మారతాయి. ఓకే. ఈరోజు క్లాస్ ఇంతే. జై హో పత్రిజీ. థాంక్ యూ. ఈ క్లాస్‌లో ఎవరినైనా ఇబ్బంది పెట్టుంటే సారీ. థాంక్ యూ.